హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. సో ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు అంటే వాళ్ళు గతంలో చేసిన పనులైనా లేకపోతే వాళ్ళు మీ విషయంలో తీసుకున్న డెసిషన్స్‌కైనా సరే ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారా? ఏమైనా సరే వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా అనేది ఈరోజు రీడింగ్ అండి. ఎందుకంటే చాలా మంది ఆ టైంలోని కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు అండ్ వాళ్ళు చేయాల్సింది చేసేస్తారు. ఆ తర్వాత రిగ్రెట్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. మరి మీ పర్సన్ అలా ఏమైనా రిగ్రెట్ అవుతున్నారా? అంటే కొంతమంది ఏంటంటే బయటికి చెప్పుకోరండి. కొంతమంది బయటికి అంటే వాళ్ళు రిగ్రెట్ అవుతున్నట్టు కూడా చూపించుకోరు. బట్ డీప్‌గా వాళ్ళు మేబీ రిగ్రెట్ అవ్వచ్చు. సో, అసలు చూద్దాము అంటే ఈ పర్సన్స్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఏంటి అనేది. మేబీ వాళ్ళు రిగ్రెట్ అయితే అయినా సరే మీకు థింగ్స్ అనేవి ఎంతో కొంత చేంజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇది కూడా ఏంటంటే ఒక పాజిటివ్ సైన్ లాంటిదే. అందుకే నేనైతే చేస్తున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, ఈ రీడింగ్ చూసేవాళ్ళు మీ పర్సన్ లెటర్ ప్రకారం మీరు రీడింగ్ చూసుకోండి. మీ లెటర్‌తోని కంపేర్ చేసుకొని రీడింగ్ అయితే చూడొద్దు. దానికి రీజన్ నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీకోసం మీరేంటంటే, ఇది రీడింగ్ చూడడం కాదండి. మీ పర్సన్ కోసం చేస్తున్నాను కాబట్టి, మీ పర్సన్ బేస్డ్‌గానే మీరు చూడాలి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈపీక్యూఆర్‌వై ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి FGHIJSTUZ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి KLMNOVWX ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ ని పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ అంటే ఫుల్ నేమ్ అండి, సర్ నేమ్ లో ఫస్ట్ లెటర్ కాదు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ ABCDEPQRY లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం పిక్ చేసుకున్నారో చూద్దామండి. ఈ పర్సన్స్ అసలు గతంలో వాళ్ళు చేసిన పనులకైనా లేకపోతే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కైనా సరే ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. పర్టికులర్ గా మీ విషయంలో కానీ ఈ రిలేషన్షిప్ లో కానీ అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్ సెట్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్స్ టాక్సిక్ కాదండి. మంచి పర్సన్సే. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు అంటే ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తారు. ఎదుటి వ్యక్తులు ఏదైతే చెప్తారో అది వింటారు అని అనుకోవడానికి లేదు. వాళ్ళకి కంఫర్టబుల్‌గా అనిపిస్తే వింటారు. లేకపోతే వినరు. మోస్ట్‌లీ పర్సన్స్ ఎలా ఉంటారంటే కొంచెం అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసి ఇండివిడ్యువల్‌గా ఉండాలి అనుకునే టైపు. అలా అని చెప్పి కంప్లీట్‌గా అసలు ఎదుటి పర్సన్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేవి అర్థం చేసుకొని టైప్ కూడా కాదు కానీ, అంటే వాళ్ళకి క్లారిటీ ఉన్నంత వరకు కూడా ఎదుటి వ్యక్తులు చెప్పింది వినే టైప్ అయితే కాదు. మోస్ట్‌లీ వాళ్ళు చేయాలనుకుందే చేస్తారు. అలా ఉండడం వల్ల కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళకి మీకు మధ్యలోని ఎందుకో కానీ వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదండి. అంటే వాళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్స్ వేరు. మీరు వాళ్ళకిచ్చిన ఆన్సర్స్ వేరని చెప్పొచ్చండి. ఇది యాక్చువల్‌గా వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే మీరు ఇలా డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతారు. లేకపోతే మీరేంటంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి కొంత
డిఫరెంట్ గా రియాక్ట్ అవుతారు అని మాత్రం అంటే ఎప్పుడు అనుకున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. బట్ ఇక్కడ ఏదో జరిగింది. సో అక్కడ ఈ పర్సన్స్ ఏంటంటే కంట్రోల్ తప్పిపోయారండి. అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళు ఇంకా పేషెన్స్ తోని థింగ్స్ ని హ్యాండిల్ చేయడం కానీ, స్టేబుల్ గా థింక్ చేయడం కానీ, సిట్యుయేషన్స్ ని బ్యాలెన్స్ చేయడం కానీ అలాంటివి చేయలేకపోయారండి. అంటే వన్స్ ఈ పర్సన్స్ కంట్రోల్ తప్పిన తర్వాత ఇంకా ఎలా ఉంటారంటే వాళ్ళకి కూడా క్లారిటీ ఉండదన్నమాట. వాళ్ళు కూడా ఏం చేస్తుంటారో వాళ్ళకి అర్థం కాదు. సో మోస్ట్లీ ఆ టైపు అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్స్ కాదు కానీ ఎమోషన్స్ ని ఈజీగా కంట్రోల్ చేసుకోలేరండి. అంటే బ్యాలెన్స్డ్ గా ఉండలేకపోతుంటారు. వాళ్ళు అనుకున్నది జరిగితే పర్వాలేదు. వాళ్ళు అనుకున్నది జరగకపోయినా దానికి ఏదో రివర్స్ లో జరుగుతున్నా సరే అది వాళ్ళకి ఎందుకో కానీ కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంటదండి. సో అలాంటివి ఏంటంటే వీళ్ళు మోస్ట్లీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు. బేసిక్ గా ఈ పర్సన్ అందుకే ఏంటంటే కొంచెం కంట్రోల్ అయితే తప్పారు. సో ఈ కంట్రోల్ తప్పినప్పుడు ఏంటంటే కొంత ఓవర్ గా రియాక్ట్ అవ్వడం కానీ, బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ కొన్ని చేయాల్సినవి చేసేసారు. సో ఇక్కడ ఏంటంటే అలా జరిగిపోయింది కానీ వీళ్ళేంటంటే కావాలని మీకేదో ప్రాబ్లమ్ తీసుకురావాలి, లేకపోతే కావాలని చెప్పి ఇక్కడ థింగ్స్ ని కాంప్లికేట్ చేయాలని చేయలేదండి. ఆ టైంలో వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళకేంటంటే అటు పాజిటివ్ గా అనిపించింది, ఇటు నెగెటివ్ గా కూడా అనిపించింది. బట్ ఏదో ఒకట్లే ఇంకా చేయాల్సింది చేసేద్దాం అన్నట్టుగా మీ విషయంలో కొన్ని చేయడం జరిగింది. ఆర్ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అంటే ఇప్పుడు కూడా ఈ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అనే అనుకుంటున్నారండి. వాళ్ళు చేసింది రాంగ్ లేకపోతే వాళ్ళేంటంటే ఇలాంటి పనులు చేయకుండా ఉండాల్సింది అని మాత్రం అనుకోవట్లేదు. అలా అని చెప్పి దీనివల్ల వాళ్ళు హ్యాపీగా సో ఇప్పుడు కూడా ఈ పర్సన్స్‌కి ఏమనిపిస్తుందంటే వాళ్ళు చేసింది రైట్ అనే అనిపిస్తుందండి. వాళ్ళు రాంగ్ చేశారు అని అనుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు రైట్ చేశారు అని అనుకున్నప్పటికీ కూడా స్ట్రెస్‌ఫుల్ గానే ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్స్ ఏంటంటే సైలెంట్ అయిపోయారు. నాకు తెలిసి వీళ్ళు మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళేంటంటే రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మీతో ఫైట్ చేయడం కానీ ఏం చేయట్లేదండి. వాళ్ళేంటంటే కంప్లీట్‌గా మీతోని డిస్కనెక్ట్ అయిపోయారని చెప్పొచ్చు. ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు. ఈవెన్ మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటున్నా సరే వాళ్ళేంటంటే ఎక్కువ మీతో ఇంటరాక్ట్ అవ్వకపోవడం, ఓపెన్‌గా ఏది కూడా ఎక్స్‌ప్రెస్ చేయడం లాంటివి చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే గతంలోని అంటే వాళ్ళు ఇలానే అంటే వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక చేయాల్సింది చేసేసారు కదా! సో ఇప్పుడు కూడా మళ్ళీ రష్ అవ్వకూడదు అనే ఫీలింగ్ అండి. బట్ అది రిగ్రెట్ అయితే కాదు. ఎందుకంటే ఈ పర్సన్స్ ఎక్కడా కూడా అంటే వాళ్ళు రాంగ్ చేశారు. అందుకే సఫర్ అవుతున్నారు. లేకపోతే వాళ్ళు రాంగ్ చేశారు. అందుకే మీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు. లేకపోతే ఎక్కడా కూడా మీతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అనే ఫీల్‌లో లేరండి. వాళ్ళకి ఇది ఎలా అనిపిస్తుందంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళేంటంటే ఈ చాయిసెస్ అనేవి చేసుకోవడం అనేది కష్టంగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్స్‌కి మీకు దూరంగా ఉండాలి, లేకపోతే మీతో రిలేషన్‌షిప్ కట్ అయిపోవాలి అని ఎక్కడా లేదండి. అంటే ఇది మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక జనరల్ రీడింగ్‌లోనేంటంటే చాలా మందికి ఒకేసారి చూస్తారు కాబట్టి కొంతమంది ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకోకపోవచ్చు. బట్ ఈ కార్డ్స్‌లో మాత్రం ఎలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి అంటే పర్సన్ టాక్సిక్ కాదండి. పర్సన్‌కేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే ఉంది కానీ, వాళ్ళ కంఫర్ట్ ప్రకారం థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే టైపు. బట్ మీరేంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్కడో లేరు. అండ్ అది వాళ్ళకి ఫస్ట్ నచ్చట్లేదు. దానివల్ల ఆ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు మీ విషయంలో గతంలో చేసినవి ఏవి కూడా రాంగ్ అని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. అలా అని చెప్పి ఇప్పుడేంటంటే ఏదో పోనీ అంటే వాళ్ళు రాంగ్ చేయలేదు కదా! మరి థింగ్స్ అంతా కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి కదా! అంతా పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి కదా! ఎందుకలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదు అని అంటే మీరు క్వెషన్ చేసే పరిస్థితి ఉన్నా సరే దానికి కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా లేరు. అంటే మీలో చాలా మంది ఉంటారండి. అంటే ఎలా ఉంటారంటే ఆ పర్సన్ మాట్లాడే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఇదే అడగాలనుకుంటారు. మరి మీరు కరెక్ట్ గానే చేశారు కదా! మీకు రిగ్రెట్స్ లేవు కదా! దీనివల్ల మీరేం సాధించారు? దీనివల్ల మీరేమైనా సంతోషంగా ఉన్నారా? అని మీరు అడగడానికి కూడా చూడొచ్చు. అంటే అలాంటి వాళ్ళు ఉంటారు. బట్ ఈ పర్సన్ అందుకే ఏంటంటే మాట్లాడడానికి ఫస్ట్ ఛాన్స్ తీసుకోవట్లేదండి. వాళ్ళకేంటంటే ఇక్కడ రాంగ్ చేయలేదు. అలా అని చెప్పి మీకు సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అలా అని గతంలో వాళ్ళు చేయాల్సింది చేసేసారు. సో అది అంటే బిగ్ డీల్ అయితే కాదు కానీ మళ్ళీ మళ్ళీ అంటే అలాగా కంట్రోల్ తప్పిపోయి మీ విషయంలోని ఇంకేదో చేసేయాలి అని కూడా వాళ్ళు అనుకోవట్లేదండి. పర్సన్స్ ఏంటంటే చాలా న్యూట్రల్‌గా ఉన్నారు. వాళ్ళేంటంటే ఇక్కడ చాయిసెస్ చేసుకోలేకపోతున్నారనమాట. ఇక్కడ అంటే వీళ్ళు రాంగ్ చేశారు అని తెలియకపోవడానికి పర్టిక్యులర్‌గా అంటే ఇంటెన్షనల్‌గా రాంగ్ కాదు కదా ఇది. ఇప్పుడు వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళేంటంటే ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ఇంకొకలాగా థింగ్స్ ఉండడం వల్లే వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్ ఇక్కడ ఒకటేనండి. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫర్దర్‌గా ఇక్కడేంటంటే
ఎలాంటి డ్యామేజెస్ జరగకుండా వాళ్ళేంటంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. నేను అందుకే చెప్తున్నాను కదా! ఈ పర్సన్‌కి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ఈ రిలేషన్‌షిప్‌లోని పర్సనల్‌గా మీ నుంచి వాళ్ళేంటంటే ఎందుకో కానీ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఇది చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది. అక్కడి నుంచే ఈ పర్సన్స్ ఏంటంటే ఆడ్‌గా బిహేవ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. మీరు అదే సెన్స్ చేయడం అయితే జరిగింది. సో, బేసిక్‌గా వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే ఈ పర్సన్ అంటే వీళ్ళు తప్పు చేశారు. సో, వీళ్ళు డెసిషన్స్ అనేవి ఇలా తీసుకోవడం వల్ల మీరు సఫర్ అవుతున్నారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు. అవేమీ వాళ్ళు రియలైజ్ అవ్వరండి. ఎండ్ ఆఫ్ ద డే ఇది ఎలా ఉంటుందంటే థింగ్స్ అనేవి వాళ్ళకి అనుకుంటున్నట్టుగా వర్కౌట్ అయినా, లేకపోతే వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ ఇచ్చినా వాళ్ళేంటంటే మీతో కోఆపరేట్ చేస్తారు అండ్ న్యూట్రల్‌గా ఉంటారు. లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇది మీరు సెల్ఫిష్‌గా ఉన్నారు అని అనుకున్నా, వాళ్ళు సెల్ఫిష్‌గా ఉండడం కాదండి. వాళ్ళ ఇన్‌సెక్యూరిటీ అది. చాలా మందికి రిలేషన్‌షిప్‌లోని ఒక పర్సన్ ఒక వేలో రియాక్ట్ అవుతున్నప్పుడు డిఫరెన్స్ తెలీదండి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ పర్సన్ టాక్సిక్ కాబట్టే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకుంటారు కానీ, అది టాక్సిసిటీయే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఇన్‌సెక్యూరిటీ కూడా అవ్వచ్చు. ఒక పర్సన్‌కి ఇన్‌సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నెగెటివ్‌గా బిహేవ్ చేస్తుంటారనమాట. ఆర్ అలా నెగెటివ్‌గా ప్రొజెక్ట్ అవుతుంటారు. సో, మీ సిట్యుయేషన్‌లో కూడా అంతేనండి. ఈ పర్సన్ రిగ్రెట్ అయితే అవ్వట్లేదు. ఈవెన్ అంటే డీప్‌గా దీని వల్ల వాళ్ళు అంటే స్ట్రెస్ తీసుకుంటున్నా, సఫర్ అవుతున్నా దాన్ని రిగ్రెట్‌లా వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు పాస్ట్‌లో కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోలేదు. మీ విషయంలో వాళ్ళ జడ్జిమెంట్ రాంగ్ కాబట్టే వాళ్ళేంటంటే ఇక్కడి వరకు వచ్చారు. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. ఇనీషియల్‌గానే వాళ్ళు రాంగ్ స్టెప్ వేసేసినట్టు ఫీల్ అవుతున్నారు. మేబీ అంటే మీ నుంచి వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే మిమ్మల్ని చూజ్ చేసుకోవడం కానీ, ఆ స్టెప్పే మేబీ కరెక్ట్ కాదేమో అనే ఫీలింగ్ అండి వాళ్ళకి. సో, దానివల్ల వాళ్ళేంటంటే చేస్తుంది తప్పు లేకపోతే ఇక్కడ వాళ్ళేంటంటే ఇంకా కరెక్ట్‌గా ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు, రిగ్రెట్ అవ్వలేకపోతున్నారు అని అదేం లేదండి. అంటే వీళ్ళలో రియలైజేషన్ లేదు. రియలైజేషన్ ఎందుకు లేదంటే ఇన్‌సెక్యూరిటీ అండి. వాళ్ళేంటంటే ఇక్కడ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి సో, బేసిక్‌గా వాళ్ళేంటంటే ఇక్కడ ఓవర్‌గా ఇన్వెస్ట్ చేయడానికి కానీ, లేకపోతే మీ వైపు నుంచి అసలు వాళ్ళు వినడానికి కానీ సిద్ధంగా లేరనమాట. అలానే వీళ్ళకి ఎవరైనా ఈ విషయంలోనే మీరు చేస్తుంది రాంగ్ అన్నా వాళ్ళు ఒప్పుకోరండి. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళిక్కడ కొంతవరకు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది జరగలేదు కాబట్టి వాళ్ళు ఈ రకంగా రియాక్ట్ అయ్యారు అని క్లియర్ కట్‌గా ఆన్సర్స్ కూడా చెప్పుకోగలరు. ఈ పర్సన్ ఏంటంటే ఆన్సర్స్‌తో కూడా రెడీగా ఉన్నారు. ఎవరైనా వీళ్ళని క్వెషన్ చేస్తే. సో, ఇలాంటి పర్సన్స్ ఎలా ఉంటారంటేనండి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారండి. ఇక్కడ సెల్ఫిష్‌గా ఉన్నారనుకోవద్దు. ఇది సెల్ఫిష్‌నెస్ కాదు. ఇన్‌సెక్యూరిటీతోని థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకోని ఒక ఇన్‌స్టింక్ట్ అండి అంతేనే. సో, వాళ్ళు అందుకే ఏంటంటే మీ విషయంలోని చాయిసెస్ చేసుకోలేకపోతున్నారు. వచ్చే రోజుల్లో కూడా అంతేనండి. వీళ్ళు మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు. లేకపోతే వాళ్ళకేంటంటే ఎక్కడో కానీ మేబీ ఇంకొక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తేనే తీసుకుంటారు. లేకపోతే వాళ్ళేంటంటే ఎక్కడా కూడా సరెండర్ అవ్వరండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ తీసుకొని మళ్ళీ మళ్ళీ కూడా అంటే రాంగ్ స్టెప్స్ వేయాలనుకోవట్లేదు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్‌కి ఎక్కడో కానీ మీ విషయంలో ఓవర్‌గా రియాక్ట్ అయినా లేకపోతే ఎక్కడో కొంత అగ్రెసివ్‌గా బిహేవ్ చేసినా అది రాంగ్ అనే ఫీలింగ్ ఉంది. కానీ అది జరగడానికి కూడా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళడానికి మీరే రీజన్ అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటే అక్కడి వరకు వెళ్ళదు కదా! అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుందండి. ఇప్పుడు మీరు అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు అక్కడి వరకు వెళ్లారు. సో, ఇక్కడ యాక్చువల్‌గా మీతో వాళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యకపోవడానికి కూడా ఇదే రీజన్ అన్నమాట. మళ్ళీ రష్ అయితే మళ్ళీ అక్కడి వరకు వెళ్ళే పరిస్థితొస్తది. సో, అదంతా ఎందుకు? ఈ పర్సన్స్ ఏంటంటేనండి థింగ్స్‌ని సింపుల్‌గా ఉంచుకోవాలనుకుంటున్నారు. అదైతే నేను చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? సో, బేసిక్‌గా ఇక్కడేంటంటేనండి, ఈ పర్సన్‌తో మీకు థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వాలి అని ఫీలింగ్ ఉందండి. కాకపోతే ఈ పర్సన్‌తోని థింగ్స్ ఎలా వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారంటే, పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో ఎలా అయితే ఫ్రీగా ఉండేవారో, ఈ పర్సన్ ఒకప్పుడు అంటే మీకు ఏ పాజిటివ్ వైబ్స్ అయితే ఇచ్చారో, ఆ విధంగా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. కాకపోతే వీళ్ళు చేస్తుంది తప్పు. వీళ్ళేంటంటే మీ విషయంలోని అన్‌ఫెయిర్‌గా బిహేవ్ చేసింది కూడా వాళ్ళు రియలైజ్ అవ్వాలి అనేది కూడా మీకుంది. సో, దానివల్ల మీరేంటంటే అది ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళతో ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారు. అంటే మీరు తప్పు చేశారు. మీరిలా రియాక్ట్ అయ్యారు. మీరు అలా ఎలా రియాక్ట్ అవుతారు అని మీరేంటంటే వాళ్ళని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అడిగే పరిస్థితి లేదండి. అలా అడిగితే మళ్ళీ ఇక్కడ సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అవుతాయో అనే ఫీలింగ్ మీకుంది. కాకపోతే మీరేంటంటే
ఈ పర్సన్ దగ్గర ప్రిటెండ్ చేస్తూ కూడా ఉండలేకపోతున్నారండి. యాక్చువల్ గా గతంలో నాకు తెలిసి ఈ పర్సన్ దగ్గర మీరు కొంతవరకు ప్రిటెండ్ చేశారు. అది ఎలా ప్రిటెండ్ చేశారంటే, ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడైనా మిస్అండర్‌స్టాండ్ చేసుకుంటారేమో, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ఎక్కడైనా డ్యామేజ్ అవుతదేమో అని మీరు కాని వ్యక్తిలాగా మీరు కొంతవరకు ప్రొజెక్ట్ కూడా చేసుకున్నారు. దానివల్లే ఆ పర్సన్ ఏంటంటే మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. సో, ఎక్కడైతే మీరు కొంతవరకు మీ రియాలిటీని చూపించారో, అంటే ప్రతి మనిషి అన్ని రోజుల్లో కూడా సేమ్ ఉండలేరండి. ఒక్కసారి కాకపోతే ఇంకొకసారి అయినా సరే వాళ్ళ ట్రూ సెల్ఫ్ అనేది బయటకొస్తది. సో, అలా మీ ట్రూ సెల్ఫ్ బయటకొచ్చినప్పుడు ఈ పర్సన్స్ ఏంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోయారు. యాక్చువల్‌గా నాకిక్కడ అంటే ఓవరాల్‌గా సినారియో చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, మీరు రాంగ్ కాదు, వాళ్ళు రాంగ్ కాదు. అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళు కంట్రోల్ తప్పి ప్రవర్తించినప్పుడు ఎలా రాంగ్ కాదండి అని. ఇక్కడ వాళ్ళెందుకు రాంగ్ కాదో చెప్తాను నేను. మీరు కొంతకాలం వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రిటెండ్ చేశారండి. మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపించినా, మీరేంటంటే కొంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయినా సరే, వాళ్ళకది ఎక్కడా కూడా చెప్పుకోకుండా బయటకి మాత్రం మంచిగానే ఉంటున్నట్టుగా, బయటకి మీకు అదే సంతోషం ఇస్తుంది అన్నట్టుగా ఎక్కడో కానీ కొంతవరకు డిఫరెంట్‌గా బిహేవ్ చేశారు. వాళ్ళదే ట్రస్ట్ చేశారు. సో, దాని ప్రకారమే వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం, లేకపోతే దాని ప్రకారమే రిలేషన్‌షిప్‌ని డెవలప్ చేసుకోవడం చేశారు. సో, సమ్‌డే ఎక్కడో కానీ ఇదంతా బయటకొచ్చినట్టుంది. ఆ పర్సన్స్ అక్కడి నుంచి కూడా డిసప్పాయింట్ అయ్యి మీ విషయంలో కొంత ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం, కొంత నెగెటివ్‌గా బిహేవ్ చేయడం లాంటివి చేశారు. సో, అక్కడి నుంచి రిలేషన్‌షిప్‌లో ఈక్వేషన్ అంతా చేంజ్ అయిపోయింది. అందుకే వాళ్ళకి రిగ్రెట్ లేదు. ఇక్కడ మీరేంటి వాళ్ళు రిగ్రెట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అంటే ఇనీషియల్‌గా ఈ స్టార్ట్ అనేదే కరెక్ట్ వేలో లేదండి. అందుకే ఇదంతా జరిగింది. సో, ఇక్కడ ఇప్పుడు కూడా మీరేంటంటే ఎవరైనా థర్డ్ పర్సన్స్ సజెషన్స్ తీసుకొని థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నట్టయితే, ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఎవ్వరి సపోర్ట్ మీకు అవసరం లేదండి. ఎండ్ ఆఫ్ ద డే మీరేంటంటే మీ పర్సన్ గురించి ఫుల్‌గా క్లారిటీ ఉంటే, సో, వాళ్ళని మీరు హ్యాండిల్ చేయగలరు అనుకుంటే మీరేంటంటే మూవ్ అవ్వచ్చు. కాకపోతే ట్రాన్స్‌పరెన్సీ ఉండాలండి. ఆ ట్రాన్స్‌పరెన్సీ లేకపోతే ఇప్పుడే కాదు వచ్చే రోజుల్లో కూడా సేమ్ సిట్యుయేషన్సే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. ఈ పర్సన్‌తోని ఇకనైనా సరే మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండండి. మీరు మీలాగా ఉండడమే మంచిదండి. అలా అని చెప్పి ఆ పర్సన్ రావాలి, మాట్లాడాలి అని కాదు. ఆ పర్సన్‌కి గ్రడ్జెస్ అయితే ఏం లేవండి. ఆల్రెడీ ఇప్పటికే చాలా జరిగింది కాబట్టి గ్రడ్జెస్ లేవు కానీ ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. వాళ్ళకి అంటే బయటకు కనిపించరు కానీ చాలా భయపడుతున్నారండి. మీ విషయంలోనేంటంటే వాళ్ళకి ఇంకా ఒక క్లారిటీ లేదు. సో, అందుకే ఇదేంటంటే మీరు వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నా సరే, వాళ్ళెలా అనుకుంటున్నారంటే మీ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళేమి ఇది కట్ అయిపోవాలనుకోవట్లేదండి. వర్కౌట్ అవ్వాలనే అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ అంటే ఇంకా ఇద్దరి మధ్యలో కూడా ఆ అండర్‌స్టాండింగ్ అనేది కుదరట్లేదు. అది సెట్ అయిన తర్వాత రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. సో, ఇది మీరు పాజిటివ్‌గా తీసుకుంటారా? నెగెటివ్‌గా తీసుకుంటారా? మీ ఇష్టం. బట్ కార్డ్స్ ప్రకారం అయితే నేను మీకు గైడెన్స్ ఇచ్చాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్, జీ, హెచ్, ఐ, జే, ఎస్, టీ, యూ, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ పర్సన్ గతంలో చేసిన పనులకైనా, లేకపోతే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌కైనా పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళేమైనా రిగ్రెట్ అవుతున్నారా ఇప్పుడు? వాళ్ళ పరిస్థితి ఏంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్స్ ఏంటంటే, మీ విషయంలో ప్రతిదీ కూడా పాజిటివ్‌గానే చెయ్యాలనుకున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ అంటే ఇక్కడ వాళ్ళు చేసేవేంటంటే, పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనే ఇంటెన్షన్‌తోనే ఉన్నారు. కానీ వాళ్ళెప్పుడూ కూడా అంటే, ఈ రిలేషన్‌షిప్‌లోనే మీకేదో బ్యాడ్ చేయాలి, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే, కొంతవరకు డిస్టర్బ్ చేయాలని వాళ్ళు అనుకోలేదండి. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వచ్చాయి. ఆ సిట్యుయేషన్స్ అంటే ఎలా అయిపోయాయంటే ఆహ్, వాళ్ళు వాళ్ళని ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన పరిస్థితొచ్చిందండి. అంటే ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో మీరా? వాళ్ళా? సో, ఎవరు ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి వాళ్ళే ఇంపార్టెంట్ అయ్యారండి. కొంతమందికి ఏమవుతుందంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటదండి. అంటే ఫ్యామిలీ ఇంపార్టెంటో, లేకపోతే ఒక థర్డ్ పర్సన్ ఎవరో ఇంపార్టెంటో, లేకపోతే మీరు ఇంపార్టెంటా అనే టైప్‌లోని కొన్ని ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మేబీ థర్డ్ పర్సన్స్‌ని చూజ్ చేసుకోవడం అనేది మీకు అన్‌ఫెయిర్‌గా అనిపించుండొచ్చు. సో, ఇక్కడేంటంటే యాక్చువల్‌గా వాళ్ళు థర్డ్ పర్సన్స్‌ని చూజ్ చేసుకోలేదండి. వాళ్ళని వాళ్ళు చూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. నేనేంటంటే ఈ రీడింగ్‌లో మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇఫ్ అంటే ఇలాంటివి ఏవైనా సరే జరిగుంటే మీరు అన్‌ఫెయిర్‌గా ఫీల్ అవుతున్నట్టయితే వాళ్ళు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేయలేదు అనే దానికంటే కూడా
వాళ్ళని వాళ్ళు ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకున్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్స్ కూడా ఆ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది మాత్రం ఫ్యాక్ట్ అండి. అంటే ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే అది ఇంపార్టెంట్. ఆ స్టెప్ వాళ్ళు వెయ్యాలి. తప్పదు అన్నట్టుగా అయిపోయింది. అండ్ వాళ్ళకి టైం కూడా లేదు యాక్చువల్‌గా. ఎందుకో కానీ అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని వాళ్ళకి టైం కూడా ఎక్కువ ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. సో, బేసిక్‌గా ఏదో ఒకటి చేసేయాలి. ఇంక తప్పదు అనే వేలో వాళ్ళు చేసేసినట్టు అనిపిస్తుంది. సో, ఇప్పుడు కూడా ఏంటంటేనండి, వీళ్ళు గతంలో చేసుకున్న చాయిసెస్‌కి రిగ్రెట్ అవ్వట్లేదండి. ఎందుకు రిగ్రెట్ అవ్వట్లేదంటే, ఇప్పుడు గతంలో వీళ్ళు చేసుకున్న చాయిసెస్ వల్ల వీళ్ళ లైఫ్‌లో యాక్చువల్‌గా సఫరింగ్ ఏం లేదు. అంటే కొన్ని సార్లు మేబీ ఛాలెంజెస్ అనేవి ఉండొచ్చు కానీ, వీళ్ళు అంటే పాస్ట్‌లో ఇలా చేసినందుకు, పాస్ట్‌లో అంటే ఇలా కొన్ని ఆలోచించినందుకు, ఇప్పుడు వాళ్ళు యాక్చువల్‌గా సఫర్ అవ్వట్లేదండి. సో, నార్మల్‌గా ఉంది వాళ్ళ లైఫ్. దానివల్ల వాళ్ళేంటంటే, అంటే ఇది రాంగ్ చేసాం, ఇలా చేయకుండా ఉండాల్సిందేమో అదేం లేదండి. అండ్ ఇంకొకటేంటంటేనండి, ఇంత జరిగింది కదా! అయినా సరే వాళ్ళింకా అంటే ఎక్కడో కానీ చైల్డిష్‌గానే థింక్ చేస్తున్నారండి. ఇంకా ఈ పర్సన్ ఏంటంటే అంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నట్టుగా వీళ్ళలో ఏవో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వచ్చినట్టు నాకైతే అనిపించట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పోనీ ఎప్పుడైనా సరే మీ విషయంలోని అంటే గతంలో ఇలా చేసి ఉండకూడదేమో, లేకపోతే మేబీ అంటే వాళ్ళేమైనా కొంత సెల్ఫిష్‌గా థింక్ చేశారా అని ఇలా ఆలోచించే పరిస్థితి ఉన్నా సరే, ఇక్కడ అంటే డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. ఈ రీడింగ్‌లోని అంటే నాకు ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, బేసిక్‌గా ఈ థర్డ్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారండి. అది ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారంటే వీళ్ళు చేసుకున్న చాయిసెస్ అనేవి రాంగ్ కాదు. వీళ్ళేంటంటే కరెక్ట్ డెసిషన్సే తీసుకున్నారు. లేకపోతే వీళ్ళేంటంటే అలాగా డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఎక్కడో కానీ మోటివేట్ చేయడం కానీ, వీళ్ళకి బాగా సపోర్ట్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారండి. దానివల్ల కూడా ఈ పర్సన్‌లోనేంటంటే అలాంటి ఒక రియలైజేషన్ లేదని నాకనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే సో, వీళ్ళు అంటే ఫర్దర్‌గా ఛాలెంజెస్ కూడా ఇంకా అవాయిడ్ చేయాలి. మీకు థింగ్స్ కాంప్లికేట్ అవ్వకూడదు. ఆర్ వాళ్ళకి కూడా థింగ్స్ కాంప్లికేట్ అవ్వకూడదు అని కూడా వాళ్ళేంటంటే ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్టుగా ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఎందుకు ఇదంతా అంటే ఒకటేనండి. ఈ పర్సన్ ఏంటంటే థింగ్స్‌ని సింపుల్‌గా ఉంచుకోవాలనుకునే టైప్. థింగ్స్‌ని కాంప్లికేట్ చేసి, ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసి ఆ టైప్ కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ టైమ్ వస్తది కదండీ! అంటే ఎలా అంటే మనల్ని మనం చూజ్ చేసుకోవాలా? లేకపోతే ఎదుటి వ్యక్తుల్ని చూజ్ చేసుకోవాలా? లేకపోతే ఇక్కడ సాక్రిఫైస్ అనేది నీడా అని అంటే ఈ పర్సన్ సాక్రిఫైస్ కోసం అని చెప్పి ముందుకు వెళ్ళే టైప్ కాదండి. ఈ పర్సన్ ఏది కూడా అంత ఈజీగా సాక్రిఫైస్ చేసుకోరు. వాళ్ళకి ఆ టైంకి అంటే ఏది కంఫర్టబుల్‌గా అనిపిస్తే దేనివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారు అని ఫీల్ అయితే అదే చేసే టైప్ అండి. అంటే ఎమోషనల్‌గా పర్సన్స్‌కి కనెక్ట్ అయ్యే టైప్ కాదు. మెటీరియలిస్టిక్ టైప్ అండి. వాళ్ళ నీడ్స్, వాళ్ళ డిజైర్స్ ప్రకారం థింగ్స్ సెటిల్ అవుతాయి అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. అది టాక్సిసిటీ అని నేను చెప్పను కానీ, మరి ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకొని వాళ్ళు థింగ్స్‌ని ఈజీగా ఉంచుకోవాలనుకునే టైప్ కదండీ! సో, అదే ఇక్కడ చేశారు. అంటే మీరలా లేకపోవచ్చు. బట్ ఆ పర్సన్ నేచర్ ప్రకారం వాళ్ళదే. సో, అలా అని చెప్పి ఇది టాక్సిసిటీ కాదు కానీ, ఆ టైంలో ఇంక వాళ్ళకి టైం కూడా లేదండి యాక్చువల్‌గా. అందుకే వాళ్ళేంటంటే ఇదే ప్రయారిటీ, ఇదే చేసేయడం మంచిది అనుకోని ఇంకా చేసేసినట్టు నాకైతే అనిపిస్తుంది. అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ రిగ్రెట్ అవ్వట్లేదు. అండ్ రిగ్రెట్ అవ్వడానికి ఏమైనా సరే వాళ్ళు అలా ఆలోచించే పరిస్థితి ఉన్నా, వీళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులే అది కానివ్వట్లేదు అని కూడా చెప్పొచ్చు. దానివల్ల ఆ పర్సన్స్‌కి కూడా ఏమనిపిస్తుందంటే ఫర్దర్‌గా డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా థింగ్స్‌ని సింప్లిఫై చేసేసారు అని ఫీల్ అవుతున్నారు. వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ పర్సన్ ఏంటంటేనండి రిగ్రెట్ అవుతారని నాకు అనిపించట్లేదండి. అంటే వాళ్ళు రిగ్రెట్ అయ్యే పరిస్థితి వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు కూల్ అయిపోవడానికి ఇక్కడ ఏదో ఒక సోర్స్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అయితే ఎవరైనా పర్సన్స్ అయినా వీళ్ళని మోటివేట్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళకి వాళ్ళే అంటే ఆలోచించుకున్నప్పుడు మేబీ అలాంటి ఆలోచనలు కూడా రావచ్చు. ఏదైనా సరే ఈ పర్సన్ అంత ఈజీగా రిగ్రెట్ అయ్యే టైప్ అయితే కాదు. ఈ పర్సన్ మీద మీరేంటంటే అలాంటి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి. వాళ్ళేదో ఫీల్ అయిపోతారు, వాళ్ళేదో సఫర్ అవుతారని వాళ్ళేంటంటే థింగ్స్‌ని సింపుల్‌గా ఉంచుతున్నాము. లేకపోతే చాలా పెద్దది అయిపోయి ఉండేది. లేకపోతే చాలా డిస్టర్బెన్సెస్ వస్తుండేవి. ఏదో వాళ్ళు అంతా కూడా ప్రొటెక్ట్ చేసేస్తున్నట్టుగా సిట్యుయేషన్ అంతా కూడా సేవ్ చేసేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారే కానీ, వాళ్ళేంటంటే ఇక్కడ అది రియలైజ్ అయ్యి అంటే ఇక్కడ మనం కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అనుకోని ఆలోచిస్తారని నాకు అనిపించట్లేదు. అట్‌లీస్ట్ అది నెక్స్ట్ 2 ఇయర్స్‌లో అయినా సరే జరగదు అని చెప్పగలను. అట్‌లీస్ట్ అండి. అప్పటి వరకైనా సరే వాళ్ళు కంఫర్టబుల్ గానే ఉంటారు కానీ, వాళ్ళేంటంటే బాగా డిస్టర్బ్ అవుతారు అని నాకైతే అనిపించట్లేదు. ఈ కార్డ్స్
పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నాకు చాలా డిఫరెంట్ వైబ్ వచ్చిందండి. అంటే కార్డ్స్ చూసి రీడ్ చేస్తున్నప్పుడు అసలు ఆ పర్సన్ రిగ్రెట్ అవుతున్నారా? రిగ్రెట్ అవ్వట్లేదా? అసలు ఎలా ఫీల్ అవుతున్నారనేది నాకు కొంతవరకు ఛాలెంజ్ లానే అనిపించింది. కానీ ఓవరాల్‌గా అంతా కూడా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే ఆ పర్సన్‌లో రిగ్రెట్ లేదండి. ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు కంఫర్టబుల్‌గా ఉన్నారు. సో, ఈ కంఫర్ట్ ఎక్కడి నుంచొచ్చిందంటే వాళ్ళు చేసుకున్న చాయిసెస్ వల్లే వచ్చింది. సో, బేసిక్‌గా వాళ్ళేంటంటే ఇక్కడ ఫర్దర్‌గా డిఫికల్టీస్ అనేవి రాకుండా స్టాప్ చేశారు. ఒకవేళ కానీ వాళ్ళు అంటే మిమ్మల్ని చూజ్ చేసుకొనుంటే ఖచ్చితంగా ఛాలెంజెస్ వచ్చుండేవి. అప్పుడైనా సరే వాళ్ళేంటంటే ఇలాంటి డెసిషనే తీసుకునే పరిస్థితి వచ్చుండేదేమో. సో, బేసిక్‌గా ఇక్కడ రిగ్రెట్ అవ్వడానికి ఇంకేం లేదు అనే అంటే ఆ వైబ్స్ అనేవి రావడం స్టార్ట్ అయింది. సో, బేసిక్‌గా అంటే మీ కార్డ్స్ రీడ్ చేస్తున్నప్పుడు నాకైతే ఒకటి అర్థమైందండి. ఈ పర్సన్ ఏంటంటే మీరనుకున్నంత సింపుల్ పర్సన్ అయితే కాదండి. అలా అని చెప్పి నేనేంటంటే ప్రతిదానికి టాక్సిక్ అనే వర్డ్‌ని యూజ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే పర్సన్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం వాళ్ళు రియాక్ట్ అయ్యారంతే. సో, దానికి టాక్సిసిటీ అనే వర్డ్ మేబీ కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ మీకు చాలా అన్‌ఫెయిర్‌గా వీళ్ళు డీల్ చేశారు. అది రాంగ్ అండి. అది కూడా వాళ్ళేంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఒకవేళ రియలైజ్ అయ్యే పరిస్థితి ఉన్నా చెప్పాను కదా! చుట్టూ ఉన్న వ్యక్తులే చాలు. అలాంటి ఆలోచనలు వీళ్ళకి రాకుండా చేయడానికి. సో, దీనికి మరి మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఈ వ్యక్తి నుంచి అయితే ఇలాంటివేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు మీరు. అదొక్కటే నేను చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటేనండి మీకు చాలా అటెన్షన్ దొరికిందండి. ఈ పర్సన్ ఏంటంటే ఇనీషియల్‌గా మీతో చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. ఒకప్పుడు ఈ పర్సన్ వేరు, ఇప్పుడు ఈ పర్సన్ వేరు. కంప్లీట్‌గా మీకెలా అనిపిస్తుందంటే ఆ పర్సనేనా ఈ పర్సను? అంటే మనం చూసినప్పుడు ఒకలా ఉన్నారు. మనం ట్రావెల్ అయినప్పుడు ఒకలా ఉన్నారు. ఇప్పుడేంటి ఇంత హార్ట్‌లెస్‌గా ఉన్నారు. ఇంత అంటే టాక్సిక్ ఏంటి అనే ఫీలింగ్ మీకొస్తుందండి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ పర్సను తన రిక్వైర్‌మెంట్ ప్రకారం తనేంటంటే డెసిషన్స్ తీసుకోవడం కానీ, థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ చేశారండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి, లేకపోతే మీ విషయంలోని అంటే వాళ్ళు స్టాండ్ తీసుకొని సాక్రిఫైసెస్ అయితే చేసుకోలేదు. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడి నుంచైనా సరే మీ నీడ్స్, మీ రిక్వైర్‌మెంట్స్ ప్రకారం మీరింక మూవ్ అవ్వాలండి. ఈ సిట్యుయేషన్స్ అనేవేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా, ఈ పర్సన్‌తోని ఉన్న మీ రిలేషన్‌షిప్ ఏంటంటే మీ లైఫ్‌ని కంట్రోల్ చేయకుండా, వాళ్ళకి సంబంధించిన మెమోరీస్ ఏంటంటే, మీ ఫ్యూచర్‌ని కంట్రోల్ చేయకుండా మీరు చూసుకోవాలండి. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఎందుకో కానీ మీరింకా మీ నీడ్స్, మీ రిక్వైర్‌మెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే, వాళ్ళు రియలైజ్ అవ్వాలి. వాళ్ళేంటంటే గతంలో మీతో ఎలా అయితే ఉన్నారో, ఇప్పుడు అలానే ఉండాలి అనుకుని ఏవో ఆలోచిస్తున్నారు కానీ, గతం అనేది వేరు. ఇప్పుడు మీరున్న పరిస్థితి వేరు అని మాత్రం మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. డెఫినిట్‌గా నేనైతే ఒకటి చెప్పగలనండి. మీ నీడ్స్, మీ రిక్వైర్‌మెంట్స్ ఏంటి అనేది మీరు ఇప్పటికైనా తెలుసుకొని, ఈ పర్సన్ అది మీకు ఇప్పటికైనా ఆఫర్ చేయగలరా? లేదా అసలు మీరిక్కడ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారా? దీనివల్ల మీరేం సాధిస్తున్నారు అనేది మీరు కొంచెం అంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితయితే ఉంది. వన్స్ మీరు ఇక్కడ రియలైజ్ అయితేనే రియల్ స్ట్రెంత్ అండి. మీరేంటంటే థింగ్స్‌ని మళ్ళీ కూడా ట్రాక్‌లో పెట్టుకోగలుగుతారు. ఇదేంటంటే ఈ పర్సన్ మీద రివెంజ్ తీర్చుకోండి, లేకపోతే ఈ పర్సన్ విషయంలోనేంటంటే టైమ్ ఇన్వెస్ట్ చేయండి అని నేను చెప్పను కానీ, అసలు ఈ పర్సన్ ఇవన్నీ కూడా డిజర్వ్ చేస్తారా? వర్తీయేనా? అనేది మీరు తెలుసుకోండి. తెలుసుకొని దాని ప్రకారం డెసిషన్ అయితే తీసుకోండి. చేంజెస్ అయితే మీలో రావాలండి. మీరు ఎప్పటికైనా సరే ఆలోచించాలి. ఆ పర్సన్ అంత మెటీరియలిస్టిక్‌గా ఆలోచించకపోయినా కొంచెమైనా సరే మీరేంటంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మెటీరియలిస్టిక్ టైపేనండి పర్సన్. తన కంఫర్ట్ ప్రకారం మూవ్ అయ్యే టైపు. తన డిజైర్స్ ప్రకారం మూవ్ అయ్యే టైపు. సో, ఇక్కడి నుంచి మీరు కూడా ఏంటంటే అలానే ఆలోచించాలి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి సంబంధం లేదండి. సో, పాస్ట్‌తోని ప్రెజెంట్‌ని లింక్ చేయకుండా ప్రెజెంట్‌లో ఈ పర్సన్ ఉన్న దాని ప్రకారమే మీరు డెసిషన్స్ తీసుకొని ఏదైనా చేయడం అయితే మంచిది. దానివల్ల మీ లైఫ్ కూడా ఎంతో కొంత అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడే అలాగ మీరు స్టక్ అయిపోవద్దండి. దానివల్ల మీకొచ్చేదైతే ఏం లేదు. సో, నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ KLMNOVWX లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు వాళ్ళు గతంలో చేసిన పనులకి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌కి ఇప్పటికైనా సరే కొంచెమైనా రిగ్రెట్ అవుతున్నారా? లేకపోతే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్స్ పాస్ట్‌లోనే రిగ్రెట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వీళ్ళు కొత్తగా రిగ్రెట్ అవ్వడానికి ఏం లేదు. యాక్చువల్‌గా పాస్ట్‌లో వీళ్ళు అంటే కొన్ని డెసిషన్స్ తీసుకొని మీ విషయంలో కొన్ని పనులు చేసేసారు కదా! ఈ పనులు చేసేసిన తర్వాత నుంచే వాళ్ళేంటంటే ఎక్కడో గాని రిగ్రెట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళకనిపించింది మేబీ మనం తొందరపడ్డామేమో, కొంచెం వెయిట్ చేసి చేయాల్సింది కొంత వెయిట్ చేసి మాట్లాడాల్సింది. అనవసరంగా అంటే ఓవర్‌గా రియాక్ట్ అయ్యాం. సో, మనల్ని మనం ఏంటంటే ఇప్పుడు టైట్ స్పాట్‌లో పెట్టుకున్నామని ఫీల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీనివల్ల వాళ్ళు ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యారు. చాలా వరకు అంటే స్టక్ అయిపోయినట్టు కూడా ఫీల్ అయ్యారు. మేబీ అలా చేయకుండా ఉండాల్సింది అనే ఫీలింగ్ అయితే మాత్రం వాళ్ళకి చాలా సార్లు వచ్చిందండి. అంటే ఇలా చేయకుండా ఉండాల్సిందే అనే ఫీలింగ్ వచ్చింది కానీ దీన్ని సెట్ చేయాలి అంటే మనమే కదా ఇదంతా చేసాం. లేకపోతే మనం తొందరపడ్డాం కదా! సో, కరెక్ట్ చేస్తే బావుంటుంది అనే ఫీలింగ్ మాత్రం ఎప్పుడూ రాలేదు. అదైతే నేను చెప్పగలను. బట్ చేసిందైతే రాంగ్ అని వాళ్ళకర్థమైంది. సో, రాంగ్ అని అర్థమైనా సరే మరి ఎందుకు కరెక్ట్ చేయలేదు అంటే వాళ్ళకి సరెండర్ అవ్వడం అనేది ఇష్టం లేదండి. క్లియర్‌గా చెప్పాలంటే. ఇక్కడ అంటే రిగ్రెట్ అవ్వని సందర్భం లేదు. చాలా సార్లు రిగ్రెట్ అయ్యారు. చాలా సార్లు ఏంటంటే మేబీ స్లో డౌన్ అయ్యుంటే బావుండేది. ఆ టైంలో ఏదో చెయ్యాలని చేసేసాం కానీ కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి? లేకపోతే మనం కూడా వాళ్ళతో పాటు ఈక్వల్‌గా సఫర్ అవుతాం ఆర్ డిస్టర్బ్ అవుతాం అంటే అంటే ఈ పని చేసుండే వాళ్ళం కాదు. ఆఫ్‌కోర్స్ ఎవరికైనా సరే కాన్సిక్వెన్సెస్ అనేవి అంటే డిఫరెంట్‌గా ఉంటాయి అని తెలిస్తే ఎవరు చెయ్యరు కదా! చేసిన తర్వాతే తెలుస్తుందది. ఆ టైంలో ఆ ఎమోషన్ అనేది వేరేగా ఉంటుందండి. సో, ఆ ఎమోషన్‌లోనే ఈ పర్సన్ చేసేసారు. అండ్ వీళ్ళు చేస్తున్నప్పుడు కూడా వీళ్ళకేమనిపించిందంటే, అదేదో కానీ పాజిటివ్‌గా వర్కౌట్ అయిపోతుంది. వీళ్ళకి ఫేవరబుల్‌గా అన్నీ చేంజ్ అయిపోతాయి అనుకున్నారండి. అందుకే చేశారు. లేకపోతే చేసుండేవారు కాదేమో. బట్ చేసేసారు. ఇప్పుడేంటంటే వాళ్ళు దీన్ని కరెక్ట్ చెయ్యాలి అనే ఫీల్‌లో ఉన్నారు కానీ, ఇప్పుడు లైక్ ప్రెజెంట్‌లోనేంటంటే కరెక్ట్ చేస్తే బావుంటుంది. కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకుంటే బెటరు అనే ఫీలింగుంది. కానీ కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ ఇగో అనేది అడ్డొస్తుందండి. వాళ్ళేంటంటే సరెండర్ అవ్వలేకపోతున్నారు. అందుకే కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఒకవేళ ఈ పర్సన్స్ మీతో మాట్లాడే పరిస్థితి ఉన్నా, ఆర్ మీకెక్కడైనా సరే వాళ్ళు ఎదురుపడుతున్నా సరే, వాళ్ళలోని మీకు మార్పు కనిపించట్లేదు. వాళ్ళేంటంటే రిగ్రెట్ అవుతున్నట్టుగా ఎక్కడా కూడా మీకు బయటకి కనిపించకుండా మేనేజ్ చేస్తున్నారనమాట. మరి కొంచెం అంటే మీ ఎదురు పడినప్పుడు ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ జరగడం కానీ, మరి కొంచెం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే వీళ్ళు అసలు ఎక్కడా కూడా చేంజ్ అవ్వనట్టుగా మీకు అనిపించడం కానీ ఇవంతా జరుగుతున్నాయి. అంటే ఇది కూడా మీకు మరి కొంచెం హర్టింగ్‌గా ఉంటుందండి. పర్సన్ చేసిందే తప్పు. ఇంక ఇది తెలుసుకోకపోగా మళ్ళీ వీళ్ళేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారని మీకు అనిపిస్తుంది కానీ, యాక్చువల్‌గా వాళ్ళు కావాలని అలా బిహేవ్ చేయట్లేదు. వాళ్ళకి ఇది ఎలా ఫేస్ చేయాలో తెలియక అంటే వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయిపోయారు కాబట్టి దీన్ని కరెక్ట్ చేయలేకపోయే పరిస్థితి ఉందండి. అంటే కరెక్ట్ చేయలేకపోతున్నారు. ఇగో అడ్డొస్తుంది. సో, దానివల్లే వాళ్ళేంటంటే కొన్ని సార్లు అలా చాలా నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళకర్థం అవ్వట్లేదండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు అంటే ఏ రకంగా అంటే ఇదంతా సెటిల్ చేయాలి? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? పర్సన్ ఏంటంటే ఫుల్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. యాక్చువల్‌గా ఇక్కడ కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అంటే ఈ పర్సన్ సూనర్ లేటర్ వాళ్ళు చేసింది వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కరెక్ట్ చేసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఫేస్ చేస్తారు. యాక్చువల్‌గా ఇప్పటికే కాన్సిక్వెన్సెస్ అయితే ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా అంటే వాళ్ళు చేసింది వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఆహ్, మీరు మాత్రం అంటే ఈ రీడింగ్‌ని ఒక పాజిటివ్ రీడింగ్‌గా కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా అది అందరూ సరిదిద్దుకోరండి. ఎవరో కొంతమందే అలా చేస్తారు. సో, మీ విషయంలోనేంటంటే పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకు ఏవైతే అన్‌ఫెయిర్‌గా చేశారో ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకునే రోజైతే వస్తుంది. డెఫినెట్‌గా వీళ్ళేంటంటే మళ్ళీ మీతో కోఆపరేట్ చేయడం కానీ, థింగ్స్‌ని బెటర్ చేసుకోవడం కానీ చేస్తారు. అంటే వాళ్ళు ఏ మెస్‌నైతే క్రియేట్ చేశారో ఆ మెస్‌ని వాళ్ళే క్లియర్ చేస్తారండి. అండ్ కనెక్షన్‌ని కూడా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ కనెక్షన్ ఫేటెడ్ కనెక్షన్ అన్నమాట. సో, ఇది కట్ అవ్వదు. అందుకే వాళ్ళేంటంటే తొందరగానే రియలైజ్ అయ్యారు. కాకపోతే మనిషికేంటంటే మరి ఇగో అనేది ఒకటుంటుంది కదా! దానివల్ల ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతున్నారు. తొందరలోనే అది కూడా సెట్ అయిపోతుంది. ఎందుకంటే తప్పదండి. కర్మ అనేది అలా ఉంది. సో, వాళ్ళు కర్మనేంటంటే ఇలా కూడా కొంత క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి రియలైజ్ అవుతారు. రియలైజ్ అవ్వకపోయినా యూనివర్స్ ఏంటంటే వీళ్ళని పుష్ చేసేస్తుందంతే. ఎందుకంటే ఇక్కడ తప్పట్లేదండి. ఇది జరగాలంతే.
ఫేటెడ్ కనెక్షన్ కాబట్టి జరుగుతది. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు రియలైజ్ అవుతారు అండ్ థింగ్స్‌ని కూడా వాళ్ళే సెటిల్ చేస్తారు. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కూడా ఆ థాట్స్ అనేవి ఉన్నాయి. బట్ అదేంటంటే హ్యాండిల్ చేయడానికి రైట్ మైండ్ సెట్‌లో లేరు. బట్ ఇదేంటంటే టెంపరరీగానే వచ్చే రోజుల్లో మాత్రం డెఫినిట్‌గా ఇవంతా కూడా సెటిల్ అవుతాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. యాక్చువల్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ రీడింగ్ చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే కార్డ్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థింగ్స్ అనేవి కూడా మీకు ఈజీగా సెటిల్ అవుతాయి. మీరు అంటే ఎక్కువ కష్టపడకుండా మీరేంటంటే వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అనుకోని ఎప్పుడూ దీనికోసం ఆలోచించకుండా వాళ్ళు చేయాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారంతే. అంటే ఇక్కడ ఒకటి కొంతమంది ఏమనుకుంటారంటే తప్పులు చేశారు కదా! సో వాళ్ళు తెలుసుకోవాలి, ఎలా అయినా తెలుసుకొని మారాలి అనుకోని అంటే ప్రతిరోజు దీనికోసమే ఆలోచిస్తారండి. ప్రతిరోజు దీనికోసమే ప్రయత్నాలు చేస్తుంటారు. బట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకేంటంటే ఆ అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రయత్నాలు చేసినా మీరు ప్రయత్నం చేసినప్పుడు ఇది వర్కౌట్ అవ్వదండి. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారంతే. వాళ్ళు చెయ్యాలి కూడా. ఇక్కడ చెయ్యకపోతే అవ్వదండి. సో మీరేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీద కానీ, ఈ పర్సన్ విషయంలోను కానీ ఎక్కువ అంటే ఆలోచించి ఎక్కువ మీ టైమ్‌ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ మీరేంటంటే న్యూ బిగినింగ్స్ అయితే కోరుకుంటున్నారండి. ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే ఫీలింగ్ అయితే మీకుంది కానీ కొంచెం నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారండి. కంట్రోల్ తప్పిపోతున్నారు. యాక్చువల్‌గా మీ ఇద్దరు ఎదురు పడినప్పుడు ఎందుకు ఫైట్స్ అవుతున్నాయో నాకిప్పుడు అర్థమైంది. ఆ పర్సను సరెండర్ అవ్వడానికి రెడీగా లేరండి. మీకేంటంటే ఆ పర్సన్ సరెండర్ అవ్వకపోవడం నచ్చట్లేదు. దానివల్ల మీరు కంట్రోల్ తప్పిపోతున్నారు. మీకేంటంటే పేషెన్స్ లేదండి. కొంచెం ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫస్ట్ కార్డ్ సెట్‌లో పర్సన్ గురించి రీడింగ్ చేశాను కదా! ఆ పర్సన్ ఎనర్జీస్ మీకున్నాయి. యాక్చువల్‌గా ఇక్కడ గైడెన్స్‌కి, అక్కడ పర్సన్ ఎనర్జీస్‌కి బాగా మ్యాచ్ అవుతుంది. సో, నేనైతే ఒకటే చెప్తానండి. మీరు మీకోసం ఆలోచించుకోండి. మీరు మీకోసమే స్టాండ్ తీసుకోండి. కానీ కొంచెం కన్సిడరేట్‌గా ఉండండి. కంపాషనేట్‌గా ఉండండి. మీ ఎనర్జీస్‌ని మీరేంటంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. కంట్రోల్ తప్పొద్దండి. పేషెన్స్ ఉండాలిక్కడ. మీరేంటంటే థింగ్స్‌ని రైట్ వేలో హ్యాండిల్ చేయాలనుకోవడం ఇండివిడ్యుయల్‌గా ఉండాలి. సో, ఇండిపెండెంట్‌గా మనం డెసిషన్స్ తీసుకోవాలి. మనం ఏంటంటే మరీ అంటే అంత డెస్పరేట్‌గా ఉండకూడదు. వాళ్ళు చేసింది రాంగ్ కాబట్టి వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఇలా మీరు అనుకుంటున్నట్టయితే అదంతా ఓకే. కానీ మీరేంటంటే వాళ్ళు ఎదురు పడినప్పుడు, వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళని మీరు చూస్తున్నప్పుడు ఎక్కడో కానీ కొంత డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. సో, ఇది చేంజ్ అవ్వాలండి. అది చేంజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఈవెన్ వాళ్ళు రియలైజ్ అయ్యి థింగ్స్‌ని సెటిల్ చేసే పరిస్థితి ఉన్నా సరే, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే దగ్గర కాంప్లికేషన్స్ రావచ్చు. సో, అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిదండి. ఇంకా తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.